హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360. గత కొద్ది రోజులుగా చూస్తా ఉన్నాం ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిపోయిన విషయం మనందరికి తెలుసు. ఉగ్రవాద సంస్థల మీద భారతదేశం చేసిన ఒక సక్సెస్ఫుల్ యుద్ధమే అనుకోవచ్చు. దానిలో భారతదేశం సక్సెస్ అయిపోయింది. అదే విధంగా ఆపరేషన్ కగార్ కూడా చేపడతా ఉన్నారు. ఆపరేషన్ కగార్ చేపట్టి సగం సక్సెస్ అయ్యింది అన్నట్టు కూడా కొంతవరకు వినిపిస్తా ఉంది. కొంతమంది మావోయిస్టులకి ఎన్కౌంటర్ తర్వాత కూడా భద్రతా దళాలు కూడా ఆనంద ఉత్సవాలు అయితే జరుపుకుంటా ఉన్నారు. అసలు నిజంగానే ఆపరేషన్ కగార్ ఎందుకు చేస్తా ఉన్నారు, అసలు వాళ్ళ ఉద్దేశం ఏంది? మన ప్రజల్ని, మన కన్న తల్లి బిడ్డలను చంపుకున్న విధంగా చంపి కూడా ఆనంద ఉత్సవాలు చేసుకుంటా ఉన్న తీరు కనబడతా ఉంది. ఈ అన్ని అంశాల గురించి అయితే మాట్లాడతాం. మనతోని మాజీ మావోయిస్ట్ కేంద్ర కమిటీ మెంబర్ జింపన్న గారు అయితే ఉన్నారు. సార్ నమస్తే. సార్ ఇప్పుడు ఏదైతే ఆపరేషన్ సింధూర్ చూసామో సక్సెస్ అయింది, భారతదేశం కూడా గర్విస్తూ ఉంది. కానీ ఆపరేషన్ కగారు విషయంలో కన్న తల్లే బిడ్డలని చంపుకొని ఆనందం చేస్తున్న తీరు కనిపిస్తూ ఉంది. అసలు ఎలా చూస్తూ ఉన్నారు? అసలు వాళ్ళు ఆనంద ఉత్సవాలు చేసుకుంటా ఉన్నారు, సక్సెస్ అయిపోతున్నాం అన్నట్టు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా వీటిని ఎలా చూస్తూ ఉన్నారు? ఇప్పుడు కగారు అనేది ఉందో, ఈ కగారు అంటే అంతిమ యుద్ధం. అంతిమ యుద్ధం అనే దాంట్లో కూడా నిర్మూలన, మావోయిస్టుల నిర్మూలన అనేది వాళ్ళ లక్ష్యము. వాస్తవంగా అంటే దీని టార్గెట్ కూడా 2026 మార్చి నాటికి పెట్టుకున్నారు వీళ్ళు. ఒకటేంటంటే ఇందులో అన్ని అంటే కగారు అనేది అంతిమ యుద్ధం అనేది ఉందో, ఈ యుద్ధం ద్వారా మావోయిస్టులు నిర్మూలిస్తున్న అనేది ఇది అసలు ఈ మనుషుల నిర్మూలన అనేది తప్పు. రాజ్యాంగానికి వ్యతిరేకం, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం అది. మావోయిస్టులను చంపడం, నిర్మూలించడం ఏంటిది? మావోయిస్టులు ఎందుకు అంటే ఈ సమాజంలో వాళ్ళు ఎందుకు ఆయుధాలు పట్టుకున్నారు? అసలు వాళ్ళ ఆశయాలు ఏంటి? ఫస్ట్ అర్థం చేసుకోవాలి కదా! వాళ్ళు దేనికోసం పట్టుకున్నారు అనుకున్నప్పుడు అక్కడి నుంచి మనం ఆలోచిస్తే వాళ్ళు వాళ్ళ పోరాటానికి అంటే ఈ దేశంలో ఒక సమానత్వం కావాలి. అంటే దోపిడీ ఉండకూడదు, అన్యాయాలు ఉండకూడదు, అణచివేత ఉండొద్దు, వివక్షత ఉండొద్దు. ఎవరిపైన అంటే దళితులపైన, ఆదివాసీలపైన లేదా బీసీ వర్గాలపైన, మహిళలపైన అంటే ఏవైతున్న పీడిత వర్గాలపైన, శ్రమజీవులపైన, కార్మికులపైన, రైతులపైన, వివిధ ఉద్యోగస్తులపైన, చిన్న వ్యాపారస్తులపైన ఇవంతా జరుగుతున్నాయి. వాళ్ళు అనేక విషయాలు వాళ్ళు వివరిస్తారు. కాబట్టి ఇవి ఉండకూడదు. అందరూ కూడా ఇవాళ అందరూ శ్రమ చేయాలి. శ్రమ చేస్తూ ఆ శ్రమ ఫలితాన్ని అందరూ తినాలి. ఇవాళ అవసరం లేదు కదా! ఈ రకంగా ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ అవసరం లేదు. కాబట్టి ఈ అణచివేత వద్దు అనేది వాళ్ళు చెప్తుండ్రు. సమానత్వం కావాలంటుండ్రు. మరి సమానత్వం కావాలనేది తప్పు కాదు గదా! సమానత్వం ఎవరైనా మాట్లాడుతుర్రుగా. ఇప్పుడు దళితులు కూడా మరి ఎప్పటికీ కలకాలం అంటే తరతరాలుగా అణచివేత పడుకుంటూనే ఉండాలనా? ఆదివాసులు అట్నే ఉండాలనా? మహిళలు కూడా మరి రెండవ తరగతి పౌరురాలుగా లేకపోతే ఒక ఆట బొమ్మగా, సరుకులాగా ఉండాలనా వాళ్ళు? వాళ్ళు కూడా సమానత్వం కోరుకుంటారు కదా! పురుషులెంతో మేమంతే అనుకుంటారు. తప్పేం లేదు గదా! కాబట్టి వాళ్ళు చెప్పేదానికి సమాజంలో కూడా ఉన్నది గదా! కొత్తదేదో వాళ్ళు చెప్పలే. ఉన్నదాన్ని మరింత స్పష్టంగా చెప్తూ సమానత్వం కావాలి, ప్రజాస్వామ్యం కావాలి అనే విషయం వాళ్ళు చెప్తుండ్రు. దానికోసం ఎక్కడైతే దోపిడీ అన్యాయాలు వాటికి వ్యతిరేకంగా పోరాడుతుండ్రు వాళ్ళు. ఇప్పుడు దండకారణ్యం కూడా వాళ్ళు పోయి ఏం చేసిండ్రు? వాళ్ళ ఆదివాసులను చైతన్యవంతం చేసిండ్రు. వాళ్ళ హక్కులను ఏ రకంగా పొందాలో పోరాటం నేర్పిండ్రు. ఆనాడు ఫారెస్ట్ అధికారుల దోపిడీకి వ్యతిరేకించి వాళ్ళ విముక్తి చేయగలిగిండ్రు. ఫారెస్ట్ అధికారుల దోపిడీ లేదు. తర్వాత ఇదొకటి కదా, అనేక విషయాల్లో తెలంగాణలో కూడా అనేకమైన ప్రజా పోరాటాలు, ఉద్యమాలు చేశారు భూస్వాములకు వ్యతిరేకంగా. ఒకనాడు భూస్వామ్య వ్యవస్థ చాలా ఘోరంగా ఉన్నది కదా! వాళ్ళ పెత్తనము, అణచివేత, అహంకారం, దోపిడీ చాలా సీరియస్‌గా ఉంది. అలాంటి పరిస్థితిలో నక్సలిజం, మావోయిస్ట్ పార్టీ ఉద్భవించింది. వాళ్ళు తుపాకులు పట్టుకున్నారు. కాబట్టి ఇవాళ తుపాకులు పట్టుకుని తప్పా ఒప్ప చర్చ వేరే చర్చ చేయొచ్చు. కానీ వాళ్ళ ఆశయాలు ఏవైతున్నాయో ఆశయాలు నిర్మూలించలేం కదా! వాళ్ళ ఆశయాలు ప్రజలు కూడా సొంతం చేసుకుంటుండ్రు కదా! అవి తప్ప నువ్వు ఎట్లా అనగలుగుతావు? కాబట్టి నువ్వేమైనా చేయాలనుకుంటే మార్గం తప్పనుకో, చర్చలు జరుపు, శాంతి చర్చలు జరుపు. చంపడం ఏంటిది? చంపడం అనేది సరైనది కాదు గదా! కాబట్టి నువ్వు అట్లా చేయాలనుకుంటే కూడా సాధ్యం కాదు. నేను చెప్పేదేంటంటే నువ్వు చంపగలిగితే కొంతమంది చంపగలుగుతావు. 100 మందినో, 200 మందినో, 300 మందినో లేదా 500 మంది చంపుతావు. మరి 500 మంది చంపితే, 600 మంది చంపితే మళ్ళీ కొంతమంది వస్తూనే ఉంటారు గదా! మళ్ళీ కొంతమంది దేశంలో కూడా వేరు వేరు ప్రాంతాల నుంచి వస్తారు. మళ్ళీ పెరుగుతది. వేరు వేరు రూపాల్లో పోతది. ఎట్లా నిర్మూలిస్తావు నువ్వు? ఆ నిర్మూలించడం ఏందసలు? ఒక రాజ్యాంగం ప్రకారంగా ఒక ప్రజాస్వామిక ప్రభుత్వం అనేది అట్లా మాట్లాడకూడదు గూడా. 77 ఏళ్ల కాంచి అంతకుముందు ఎవరైనా మాట్లాడిర్రా? బీజేపీ ప్రభుత్వానికంటే ముందు కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్‌కౌంటర్ చేసేది అది వేరే విషయం. కానీ నిర్మూలిస్తామని ఏ ప్రభుత్వాలు అనలే. మొదటిసారిగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం అంటుందిది. ప్రపంచంలో ఎక్కడైనా, ఇక్కడే కాదు, ఎక్కడైనా ఏ ప్రభుత్వం అయినా నేను నిర్మూలిస్తామని చెప్పి మాట్లాడతారా అట్లా? చాలా తప్పు. చంపడం అనేది ఏం చంపుడది? ఇంకోటి
నంబాల కేశవరావు గారు, రాకేష్ గారు వీళ్ళ మృతదేహాలను అప్పగించకుండా వాళ్ళే అంత్యక్రియలు చేయడానికి ఎలా వస్తా ఉన్నారు? అసలు ఇది దారుణమైన అసలు హిందుత్వం గూడా అసలు ఏం చెప్తా ఉంది? అలా ఎందుకు చేస్తారంటే ఏం చెప్తారు? హిందూ మతంలో కూడా లేదు. హిందూ మతంలో కూడా మన అంటే ఓ చరిత్ర సరే, వాళ్ళు హిందూ రాజులు ఏం చేసినది వేరే. కానీ హిందూ మతం లోపట ఇప్పుడు మహాభారతం ఉంది. రామాయణం ఉంది. అవును. రామాయణం లోపట కూడా మరి అక్కడ అదయినప్పుడు అక్కడ ఏం చేసిర్రు? ఆ శవం ఇప్పుడు రావణుడు చనిపోయిండు. రావణుడు చనిపోయినప్పుడు కూడా మరి అక్కడ పాడబెర్చి లక్ష్మణుడుకి రాముడు చెప్పినది ఉంది కదా! ఈ కథ లోపటైనా. అవునవును. ఆ! ఎక్కడైనా ఉంది. మహాభారతం లోపట కూడా శవాలను కూడా మరి ఆ రకంగా వాళ్ళు ఇప్పుడు ఆ రకంగా అంటే శత్రువు కాబట్టి అని చెప్పి కాదు గదా! అటు శత్రువో, మిత్రువో ఎవడైనప్పటికీ ఒక మనిషి ప్రాణం ఏందో మానవ సమాజంలో కూడా చనిపోయిన తర్వాత వాళ్ళెవరినైనా వాళ్ళు ఆ శవం అంటే దహనం చేసుకోవడం, అక్కడికి పోయి మిత్రులు లేకపోతే స్నేహితులు, బంధువులు వీళ్ళందరూ పోయి అక్కడ ఏదో కలవడం, మాట్లాడడం అది ఉంటది గదా! శవాన్ని దర్శించుకోవడం సహజంగా ఉండే ఒక మానవ సమాజంలో ఉన్న అది. అవును. దాన్ని ఇయాల నువ్వు తుంచేస్తున్నావు. మొత్తం మానవ జాతి దానిపైన తుంచేస్తున్నావు. అందుకోసమే ఇది మానవత్వం లేదు. మానవత్వవాదానికి వ్యతిరేకమైంది. చాలా ఘోరమైంది గదా! అట్లా శవాన్ని ఇవ్వకపోవడం ఘోరమైందది. అంటే నువ్వు అట్లన్నావు ఇప్పుడు. అంటే మావోయిస్టు పార్టీ రాజ్యాంగ వ్యతిరేకం. నిజమే రాజ్యాంగ వ్యతిరేకమే. మరి రాజ్యాంగ వ్యతిరేకం అని చెప్పి నువ్వు ఇవాళ ఎంతమంది శవాలను అంటే ఇప్పుడు ఎంతమంది ఈ సమాజంలో ఎంతమందినంటే రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్నోళ్ళు అసలు బీజేపీలు కూడా రాజ్యాంగ వ్యతిరేకమే. నేను ఇవాల్టి వార్త కూడా చెప్తా. ఇవాళ వార్త ప్రముఖ పేపర్ లోపట ప్రచురించింది చూడండి. అస్సాం ముఖ్యమంత్రి అక్కడున్న ప్రజలకు బంగ్లాదేశ్‌కు విరుద్ధంగా ఆయుధాలు ఇస్తానంటాడట. అవును. ఆ! ప్రజలకి ఆ ఆయుధాలు ప్రజలకు ఆయుధాలంటే ఇదేంటిదిది? నువ్వు రాజ్యాంగం ఉన్నావు, ప్రభుత్వం ఉన్నావు, నువ్వే ఆయుధాలు ఇస్తానంటున్నావు ప్రజలకు. అంటే ఈ దేశం లోపట నువ్వు ఆయుధాలు ఇస్తున్నావు. నువ్విస్తుడే కాదు, బంగ్లాదేశ్‌కి వ్యతిరేకంగా ఒక దేశానికి వ్యతిరేకంగా కూడా నువ్వు ఆయుధాలు ఇస్తున్నావంటే నిన్నేమనుకోవాలి? హ్మ్. ఎంతగా అసలు నువ్వు దాన్ని అది చేస్తున్నావు. కాబట్టి ఇక్కడ ఏదైతుందో ఇక్కడ నువ్వు అంటే మరి ఇప్పుడు ఎంతమంది ఇప్పుడు చచ్చిపోతే ఎవరి శవాలు ఇవ్వకుంటుండాలే? హ్మ్. ఎంతోమంది శవాలు ఇవ్వకూడదు గదా! గుండాలున్నారు, భూ కబ్జాదారులున్నారు, సారా కాంట్రాక్టర్లున్నారు, ఘోరమైన అవినీతి చేసిన వాళ్ళున్నారు, బ్యాంకులో డబ్బులు ఎగ్గొట్టి పారిపోయినోళ్ళున్నారు, లేకపోతే అత్యాచారాలు చేసే వాళ్ళున్నారు. ఎవరు రాజ్యాంగాన్ని అమలు జరుపుతుండ్రు? లేదా అగ్రకుల అహంకారంతోటి దళిత ప్రజలపైన అణచివేత కొనసాగించినోళ్ళున్నారు, సంపినోళ్ళున్నారు. మరి వీళ్ళంతా రాజ్యాంగానికి వ్యతిరేకం కాదా వీళ్ళందరూ? అవును. వీళ్ళంతా రాజ్యాంగ వ్యతిరేకమే. లేదా రాజ్యాంగంలో చెప్పిన ప్రకారంగా 5th, 6th షెడ్యూల్ ప్రకారంగా అక్కడ వాళ్ళ భూములు ఏవైతున్నాయో వాళ్ళ అనుమతితోటి ఆ భూములు తీసుకోవాలి. వాళ్ళ అనుమతితోటి పరిశ్రమలు పెట్టాలి. మరి దానికి విరుద్ధంగా ఉన్నవాడు వాడేం కావాలి? నీ ప్రభుత్వమే కదా రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నది. కాబట్టి మరి ఇప్పుడు ఎంతమంది శవాలు ఇవ్వకుండా ఉండాలి? కోట్ల మంది శవాలు ఇవ్వకుండా ఉండాలి. వాళ్ళకు అంటే అంటే మానవత్వానికే ఒక్కరి శవం కాదు, ఒక్క కేశవరావు శవం కాదు. నువ్వు అది గానుక అమలు చేయాలనుకుంటే మొత్తం మానవ జాతికే, మానవత్వానికే నువ్వు వ్యతిరేకంగా మారిపోయిన వాడిది ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను.